నేను ఎలక్షన్ ప్లానర్ మై పెన్ పేపర్ గృహకర్త తాతా సుబ్రహ్మణ్యాన్ని. ఈ ప్రపంచంలో తినే ఆహారం కల్తీ, ఆరోగ్యానికి వాడే మందులు కల్తీ, సమస్త వస్తువులు డూప్లికేట్లు తయారైనాయి. చేసేవాళ్ళు తయారయ్యారు, కొనుక్కునే వాళ్ళు తయారయ్యారు. ఒరిజినల్ 200 అయితే డూప్లికేట్లు 100 రూపాయలకు వస్తాయి. ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు కొనుక్కుంటుంటారు. ఇప్పుడు మేధావులు కానీ పాలకులు కానీ చెప్పాలి, డూప్లికేట్లు కానీ కల్తీ చేసిన వాళ్ళుగా నేరస్తులా, వాడుకున్న వాళ్ళు నేరస్తులా? వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి అంటే వాళ్ళ నేరాలకి తగ్గట్టు శిక్షలు వేయాలి. ఇవాళ మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళే బయట బెయిల్ పెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారు. ఇవాళ సినిమా ఫీల్డ్లో పైరసీ డూప్లికేట్ వచ్చిందని ఆయన్ని కాల్ చేయాలంటున్నారు. అది చాలా తప్పు. సినిమా వాళ్ళు 5,000 కోట్లు ఖర్చు పెట్టేసి ఒక సినిమా తీస్తారు, టికెట్ 5,000 రూపాయలు చేస్తారా? అది ధర్మమేనా? ప్రజలకు మంచి సబబేనా? నేను నా ఫ్యామిలీ సినిమా పిచ్చోళ్ళమండి. నాకు 52 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మేము ఎన్నో సినిమాలు చూసినాం. రామారావు గారి సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, బాలకృష్ణ సినిమాలు కానీ, అందరి హీరోల సినిమాలు మేము చూస్తాము. మేము ఎంతెంత టికెట్ పెట్టుకుంటున్నాము, ఎంతెంత వెళ్తున్నాము, ఎంత ఇదవుతుంది. నేను చెప్పేది ఏంటంటే పైరసీని నేను సమర్థించట్లేదు, కానీ సినిమా బడ్జెట్ని లో బడ్జెట్గా తీసుకోండి. కథ రచయితలకి మీరు డబ్బులు కరెక్ట్గా ఇవ్వండి, పాటలకు మంచి పెట్టుకోండి, స్టోరీని మంచి పెట్టుకోండి. పూర్వం సినిమాలు 100 రోజులు 200 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి కదా. మీరు వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటే మంచి మంచి సినిమాలు వస్తాయి. మీరు బడ్జెట్ తగ్గించుకుంటే ప్రేక్షకులకి 100 రూపాయలు 200లో వినోదాన్ని అందించవచ్చు కదా. ఈ సమాజము అంతా కల్తీ అయిపోయింది కాబట్టి పాలకులు గుర్తించాలి. పాలకులు ఇలాగే కొనసాగితే అందరినీ జైల్లో పెట్టుకుంటూ పోతే జైళ్లను పెంచాలి, జైళ్ళ శాఖ అధికారులను కూడా పెంచుకుంటూ పోవాలి. ఈ జైళ్ళ శాఖ అధికారులు కూడా పెంచుకుంటూ పోవాలి. మేధావులు పాలకులు మరొకసారి ఆలోచించండి. డూప్లికేట్లు రావచ్చా రాకూడదా అనేది వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ క్రియేటివ్ని బట్టి ఉంటుంది. ప్రజలకు మంచి వస్తువులు ఇవ్వాలనుకుంటే రేట్ ఎక్కువ పెట్టాలి. ప్రజల దగ్గర అంత స్తోమత లేదు కదా. స్తోమత లేనప్పుడు తక్కువ రేటుకే వెళ్తారు. ఒక ఫోన్ ఉంది, ఒక 20,000 వాడుకునే వాళ్ళు ఉంటాడు, ఒక ఫోన్ 50,000 1,00,000 రూపాయలు వాడుకునే వాళ్ళు ఉంటాడు. అదే ఫోను 5,000 రూపాయలకు కూడా చైనా వస్తువులు కూడా వాడుకునే వాళ్ళు ఉంటారు. అలా కట్టడి ఏదైనా డూప్లికేట్ కట్టడి చేస్తే పాలకులకు అంతా మంచిదే, ప్రజలకు మంచిదే, పాలకులకు మంచిదే, ఈ ప్రపంచ సమాజానికి మొత్తం మంచిదే. అంతా మంచి జరగాలనే కోరుకుంటున్నాను.